అదేమో సామాన్యం పీడి సామాన్యం పీడి వాళ్ళు అది ఉన్నది. నువ్వు ఉత్తమ ముత్తు ఉన్నావు మనిషి రాసుకున్నావా మనిషి ఇప్పుడు 10,000 లక్షలు పెట్టుకొని ఇట్లా ఇల్లు కట్టుకున్నావు. 20 కావన్నా 20 లక్షలు అందా అయ్యో ఇక అయ్యగారు తీసుకొచ్చి ఇల్లు అతుకున్నాడు అయ్యగారు అడిగితే కిటికీలు తెరవలు గిట్ట మార్చుకోవాలని అయ్యగారు అవి తీసి మారుతావు. మరి తిరిగే తిన్నంత మీరు అనిపిస్తారు ఇక్కడ మానవ మధ్యలో అదే ఉన్న మనిషి ఉన్నదా హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్టైల్ అంటారు. ఇది అమ్మతో ప్రేమ కటింగ్. ఏ కటింగ్? అమ్మతో ప్రేమ కటింగ్. ఆ కటింగ్ చూసి ఆ బాబులకి ఎట్లా మానవ లేదు. ఓ బాబులు నన్ను చూడని అంటే అందరూ పొద్దుగాలి కోడల్ని ఎట్లా చేస్తున్నాను ఇల్లు కలుగుతున్నట్టే. ఇల్లు కడిచినట్టు ఇక ముగ్గురు కూడా ఎక్కుతున్నారు. పిల్లలతో అవసరం లేదు. ఎకరం మడి మా మామూలు మా సారు మారేస్తారు. అంటే చెలికత్తెలు అంటే దాసోళ్ళు అన్నమాట. బిడ్డ బయటి వల్ల మనం పెట్టి 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 దర్శనానికి ముందర పెట్టి వాడే తీసుకుని మనకెందుకే
సారా నేను అదే వాళ్ళ ఇదేనా మా బాబు పిల్ల మంచిగా నేర్పు నారేసింది అది నాటేసిన నారేసింది నాటేసిన ఆయన నారేసి నువ్వు బర్రెట్ పోతే పొలం కాడ నీళ్ళు బాయికాడ ఆయన ఇంకా సరిపోతాడు నువ్వే పెట్టాపోవా సరే పర్వాలేదనుకునే ఆ తల్లి భగవంతుడు చేయలేవట్టినప్పుడే సన్నీళ్ళ కుండల చల్లబడ్డది ఆ తల్లి చంద్రమతి దేవి 60 ఏళ్ళ పెద్ద మనిషి దగ్గరికి వచ్చింది నాయనా నువ్వు నాకు తండ్రి ఓలిలో నేను బిడ్డలు ఎక్కున్న బాబు 60 ఏళ్ళ పెద్ద మనిషి నువ్వు జోల పడితే తెచ్చిన వరాలు ముత్యాలు పెడతానయ్యా కానీ అప్పుడు భగవంతుడు అనుకున్నాడు దీనికి ఎట్లా వీళ్ళకి కోపానికి పోవాలి కట్ట సుఖం ఎట్లా ఏర్పడాలి అమ్మా నేను చూస్తే నాకు బిడ్డలు ఉన్నా నీకు తండ్రులు ఉన్నా అమ్మా నీ గర్భవాసం సంతాన పిల్లకి నీ భర్త గుళ్ళు కట్టింది కదా కొడుకు సంతాన పిల్లకి తీసుకుంటావా తిరిగినమ్మా నా భర్త చూసినవా 6 ఏళ్ళు 7 ఏళ్ళు కొట్టిగిన గాని సంతానం కాకపోతే నా భర్త 10 మందిలో ప్రపంచదుడయ్యా నా భర్త 10 మంది పాటలు పడుతున్నాయి నాకు ఆ కట్టుకునే తెస్తాయ్యా సరే నువ్వు సంతానం చాలా సంబరం అనిపిస్తుందయ్యా సంతాన బలం పుట్టుకతో పిల్లగానే కాళ్ళకి వెళ్ళి నా సీలకి వెళ్ళి తలగా తలమాల ఉండదు
మరి అన్నపూర్ణ దేవికి అయ్యయ్య దాచుల బిడ్డ దారుకుంటే సీతమాలక్ష్మణి పేరు పెట్టుకున్నారు ఆ బిడ్డ 7 ఏళ్ల బిడ్డ మరో 7 ఏళ్లకు ఎడ కడుపు అందమైన చక్కని బిడ్డను ఓడి కట్టిండు ఇక్కడ చంద్రవతి ఉద్యోగ కొడుకు వాళ్ళు ఎక్కడ వస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారో చూస్తారుగా భగవంతుడు చేతులు పెట్టినప్పుడు అవ్వాదులు సాని మా ఇంటికాడ పనున్న తల్లని ఆనాడు దాసలు బంధువులు ఆ తల్లి దగ్గర చేతి కింద దాసలు లేక చంద్రమతి దేవికి ఆ భర్త కచ్చిన కాడున్నాడు లోయలల్లో ఒక్కతే ఆ తల్లి చంద్రమతి దేవినమ్మా
ఇప్పుడు భగవంతు ఆ తల్లి చంద్రవతి దేవి కడుపులో పిండ వెనకెక్కుతాంది. ఆ తల్లికి చూసినా ఎంత ఎవరు లేరు, దంట సోపతి లేరు. లోగిళ్ళ కన్న తల్లి ఒకదే భర్త చూసినా కచ్చరికాడు ఉన్నాడు. ఈ తల్లి లోగిళ్ళ కొట్టుకొని మొత్తుకొని అవుతుంది. ఆ తల్లి చూసిన పిలిచిన ఉండేపటికి అమ్మ దగ్గరికి వస్తుందా? ఆమె దగ్గర లేకుండా తోడవుతాకి పలుగా ఉండేపటికి ఆ తల్లికి దగ్గర అత్తరా ఎంత ఎవరు లేని చేతికి దాసలు కూడా లేకపోయినా చంద్రవతి దేవి ఏ మూలకు పోయినా ఎంత ఎవరు లేరు. ఆ తల్లి కొట్టుకొని మొత్తుకొని అవుతుంది. ఆ తల్లి చూసిన కడుపులలో కొడుకు బయట పడే సమయం అవుతుంది. ఎంత ఎవరు లేరు, కర్మ పాడుపడ భగవంత అని ఆనాడు ఆ తల్లికి ఎవరు ఆది కట్టాలు. అయ్య దేవుడు